రైట్ ఇక కన్న తల్లులు కొన్న తల్లులు మధ్యలో పిల్లలు హైదరాబాద్ శివార్లలో పిల్లల అమ్మకాల ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. మేడిపల్లిలో పిల్లల్ని అమ్ముతున్న ముఠాని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 16 మంది చిన్నారుల్ని రాచకొండ పోలీసులు రక్షించారు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ముఠా అమ్ముతున్నట్లుగా గుర్తించారు. కాగా పీర్జాదుగూడలో ఆర్ఎంపీ శోభారాణితో సహా 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీర్జాదుగూడ రామకృష్ణనగర్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా అమ్మకాలు జరుగుతున్నట్లుగా గుర్తించారు. 3 నెలల పసికందు నుంచి 7 పిల్లల వరకు విక్రయాలు కొనసాగుతున్నట్టుగా పోలీసులు తెలిపారు. మొత్తం 50 మందిని విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. పోషించడం భారం అంటూ తల్లులకి చెప్పడం మాత్రమే కాకుండా మానవత్వంతో పిల్లలు లేని వారికి ఇస్తున్నామంటూ నమ్మించి విక్రయాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక్కడ నుంచి సప్లై చేసిన తర్వాత there are these 3 people, that is Shobharani, Hemlata and Sheikh Salim, and they are further assisted by other people, that is Saroja, Sharda and one Raju. Sharda and Raju, they are husband and wife, and these people are second level agents, so they are all interconnected actually. They are all having links with each other, all continuously communication lo untaru, and they are talking to each other. The requirement prakaram, avsaram prakaram valu, they are sometimes they are assisting, sometimes they are directly procuring. Then we have further other people by name Pathan, Mumtaz, Anuradha and Mamta. So kontamandi ma local valu unnaru. Some people are from Ghatkesar. For example, this Harihar Chetan and Padmati, these are son and mother. This Harihar Chetan is actually working as a security guard in Jetpan, and is a native of Ghatkesar, and mother also staying in mother is a housewife, and idhar kalpi chestunnaru local lo in our area. They are the main people who are procuring. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్న ప్రణీత, వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళ ఏడుపులు చూస్తుంటే నిజంగా బాధేస్తోంది. కన్నతల్లులే కాదు కొన్న తల్లులు కూడా ఎంతో బాధపడిపోతున్నారు. ఇప్పుడు వరకు పెంచాం కదా, ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటూ ఇంతకుముందు మాట్లాడుతూ 2 రోజుల పసికందుని తెచ్చుకుని పెంచుకున్నారని కూడా ఒక మాట చెప్తున్నారు. అంటే అసలు ఇది ఎప్పటి నుంచి జరుగుతోంది? కేవలం 50 మాత్రమేనా, లేకపోతే అంతకు మించి కూడా జరిగి ఉండొచ్చా విక్రయాలు? అయితే ఇప్పటి వరకు పోలీసులు గుర్తించింది మాత్రం 50 మందిని ఢిల్లీ నుండి ఇక్కడికి తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. అయితే 50 మందిలో ఆల్రెడీ దాదాపు చాలామంది అక్రమంగా కొనుక్కున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. సాధారణంగా ఒక చైల్డ్ని అడాప్ట్ చేసుకోవాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుండి వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఒక 2 ఇయర్స్ పాటు ఈ ప్రొసీజర్ని అంతా ఫాలో అయితే 2 ఇయర్స్ టైం తర్వాత ఒక చైల్డ్ని లీగల్గా అడాప్ట్ చేసుకోవచ్చు. సో ఇంత టైం పడుతుంది కాబట్టి చాలామంది ఏజెంట్లు ఈ తరహాలో వారిని ఎటువంటి ప్రాసెస్ లేకుండా ఈజీగా పిల్లల్ని ఇచ్చేస్తామని నమ్మించి ఢిల్లీ నుండి తీసుకొచ్చినటువంటి కొంతమంది పిల్లల్ని, అంటే ఢిల్లీలో కూడా ఈ పిల్లలందరూ కూడా తమ తల్లిదండ్రులు వదిలేసినటువంటి పిల్లలు కొంతమంది అయితే అప్పుడే పుట్టినటువంటి పిల్లలు, దాదాపు ఒక 10 డేస్ పాటు పుట్టినటువంటి పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. సో వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ మేడిపల్లిలో ఉన్నటువంటి ఒక ఆర్ఎంపీ హాస్పిటల్లో వీళ్ళందరినీ ఉంచారు. సో అక్కడి నుండే మొత్తం ఈ దందా అంతా కొనసాగింది. జరుగుతున్నటువంటి చీకటి దందాను వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో పోలీసులు ఈ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న తర్వాత ఎవరెవరి కిడ్స్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారో సో వాళ్ళ వివరాలన్నింటినీ కూడా సేకరించి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మొదట తమ కస్టడీకి తీసుకున్నారు. సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి పోలీసులు అప్పగించారు. అయితే దాదాపు 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుండి కూడా పెంచుకున్నటువంటి పిల్లలు ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఇవాళ పోలీస్ కమిషనరేట్ ముందుకు వచ్చి ఆందోళన చేశారు. దాదాపు 2-3 ఇయర్స్లోనే వాళ్ళకు ఒక బాండింగ్ ఏర్పడింది. సో ఆ బాండింగ్ని ఏర్పడిన తర్వాత వీళ్ళు ఒకసారిగా పోలీసులు వచ్చి వీళ్ళ పిల్లల్ని తీసుకెళ్తుంటే వాళ్ళు తట్టుకోలేకపోయారు. మొత్తం అక్కడ తీసుకెళ్తున్నటువంటి తరుణంలో కూడా అంబులెన్స్లను అడ్డుకున్నారు. చాలామంది అంబులెన్స్ల కింద పడుకొని తమ నిరసన తెలిపారు. దాదాపు 2-3 ఇయర్స్ పాటు తమను పిల్లల్ని పెంచుకున్నాము, కొన్ని లక్షలు పోసి కొన్ని లక్షలు ఏజెంట్లకు చెల్లించి ఈ విధంగా పిల్లలు లేక బాధపడుతూ పిల్లల్ని తీసుకున్న తర్వాత ఈరోజు పోలీసులు వచ్చి ఇది పూర్తిగా ఇల్లీగల్, ఈ పిల్లలకు మీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి పిల్లల్ని తీసుకెళ్లడం చాలా దారుణం అంటూ కూడా వాళ్ళు వాయిపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ కేసుకి ఒక కంక్లూజన్ రావాలంటే పోలీసులు మరో ప్రయత్నాన్ని కూడా ట్రై చేసేటువంటి ఆస్కారాలు ఉన్నాయి. మొత్తం ఈ లీగల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ లీగల్ ప్రొసీజర్ని వీరితో చేయించేటువంటి ప్రయత్నాలు కూడా చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకు బాండింగ్ ఉంటుంది కాబట్టి ఏదైతే లీగల్ ఫార్మాలిటీలో ఆన్లైన్లో అప్లై చేయడం కావచ్చు, తదుపరి ప్రొసీజర్ అయితే ఉందో ఆ ప్రొసీజర్ని పాటించి వీరికే ఆ కిడ్స్ని ఇచ్చే విధంగా కూడా పోలీసులు చర్యలు తీసుకోవచ్చు కదా అనేటువంటి ఒక ఇంకో వర్షన్ కూడా వినిపిస్తుంది. పోలీసులు అయితే మొత్తం దీని వెనకాల ఉన్నటువంటి ఢిల్లీ ముఠా పైన కూడా ఫోకస్ చేశారు.
రైట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత డీటెయిల్స్ అందించినందుకు.